అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. నేను ఇలా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. పసుపు అల్లం వేసాను కాస్త. ఇది ఎగ్ పొరటు అండి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, కాస్త కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఇంకాస్త బ్రౌన్ కలర్ రావాలండి. ఎగ్స్ వేసుకోవాలి ఇందులో. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము సాంబారు అది చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది కాస్త బ్రౌన్ కలర్ రానిద్దామండి. చూడండి, ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 ఎగ్స్ వేసాను. ఇది మూత పెట్టి ఒక 1 మినిట్ ఇలాగే ఉంచేయాలండి. మూత తీసి చూద్దామండి. ఎగ్ పొరటు చూడండి, చక్కగా కలిపాను నేను. ఎగ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కలిపాను. ఇప్పుడు ఇది మొత్తం మంచిగా విడివిడిగా అయ్యేటట్టుగా మనము కాసేపు ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది ఎగ్. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఎగ్ కర్రీలోకి చాలా బాగుంటుంది గరం మసాలా. 1/2 టీ స్పూన్ ధనియా పొడి అప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు కాస్త వేసాను. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎగ్ పొరటు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, తొందరగా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.